ఈ రోజు మన ముందు పిట్టెల రమ్య. నీ బుల్లెట్ బండకి వచ్చే తపాడు గుడు 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 గుడు. రమ్య పిట్టెల రమ్య 9996 ఏంది అసలు? నా డేట్ ఆఫ్ బర్త్ అన్న. ఎందుకు అంటే డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? ఓకే వీళ్ళకి ఏంటి ఇట్లా చెప్పాలా సపరేట్గా ఇడి పక్కన పెడదాం అంటే నాకు ఇష్టం. నన్ను డేట్ అది చూసుకోండి అంటే అయిపోతుంది, చూసుకోండి అంటే అయిపోతుంది అని స్టార్టింగ్ లో అట్లా పెట్టినా. అయితే ఇక చూసుకోండి నా డేట్ ఆఫ్ బర్త్ నా ఐడి పక్కన ఉంది అని చెప్పేసి. ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేనైతే అమ్మ నేను ఇద్దరమే ఉన్నాం. డాడీ డాడీ చనిపోయాడు. ఎన్ని ఇయర్స్ బ్యాక్? సారీ. డాడీకి కోవిడ్ ఇంజెక్షన్ వల్ల రమ్య ఎంత వరకు చదువుకుంది ఏంటి అసలు? ఇంటర్ డిస్కంటిన్యూ చేసి పెళ్లి చేసేసుకున్నాను. ఏ ఇయర్ లో పెళ్ళైంది? 2016. అమ్మో పెద్దదాని నేను. నీకు అంటే ఈ పర్సనాలిటీ వల్ల నీకు ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ ఏంటి? ఇప్పుడు నాకు లోపల బాధ ఉంటది కానీ నా పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది, సో ఈమెతో ఉంటే వీళ్ళు ఇట్లా అమ్మానిస్తారు కావచ్చు. పెళ్లి అయితే నీ ఇంటెన్షన్ పెళ్లి ఉండదు, బావకుండేదా నీ పైన చేసుకుందామని? నేను చెప్పేదాన్ని బాబా నువ్వు అంటే ఇష్టం చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటా అంటే లేదమ్మా అది కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే మా హెల్త్ ఖరాబ్ అయింది మా అత్తమ్మకి. తనకి హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా జరిగినప్పుడు ఎవరు నా మరదలే నా కోడలు చేస్తుంది, బయట అయితే వచ్చి బెడ్ లో సాకి చేయలేరు అని తను అనుకొని మళ్ళీ నేను బావ మీద చూపించే ప్రేమకి సో మా బావకు నేను ఇష్టం లేదు కదా అని గజగజ వణుకుతున్నాను అన్న. ఇట్లా బెడ్ ఇట్లా ఉంటుంటే మా అత్తమ్మ అడిగింది బావ వచ్చి నాకు అడుగుదాం అనేసి అని అంటే నిజమన్నా నాకు ఇట్లా అనుకుతున్నా. ఎందుకంటే నేను ఉన్నది లావ్ అన్నా కానీ బావ అంటే ఇష్టం నాకు. వేరే పర్సన్ మీద ఆలోచన థింక్ కూడా ఉండదన్నా నాకు. తెలంగాణ వచ్చి ఇట్లా అమ్మా ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకుంటా, అది లవ్ చేస్తా అన్నా. నేను లవ్ కాదు పెళ్లి చేసుకుందామా అని అంటే అన్నా ఆయన కాళ్ళ మీద పడి అక్కడే ఏడ్చాను నేను. వాళ్ళు కాదు నీతో కాపురం చేయాల్సింది నేను. నువ్వు నాకు ఇష్టం, నువ్వు నాకు ప్రాణం, అంతే. నాకు ఎవ్వరి గురించి అవసరం లేదని అప్పుడు చేయబట్టుకున్నాడన్నా. అప్పటి వరకు అసలు ఆయన నాతోటి ఉన్నాడన్నా. సడన్గా అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఏప్రిల్ 1 ఏప్రిల్ ఫుల్ లెక్కనే నా లైఫ్ కూడా ఫుల్ లెక్కనే అయిపోయింది అన్న. కానీ రంగభంగ వైభవంగా అయితే నా పెళ్లి అయితే చాలా బాగా ఫుల్ ఎందుకు అయింది చెప్తాను. నెక్స్ట్ వస్తుంది ఆ ఫుల్ ఎందుకు అయిందో ఆ దేవుడు ఎందుకన్నా డిసైడ్ చేసిందో నాకు తెలియదు. 17లోని ఇక 1 year అవుతుంది కదా, మ్యారేజ్ 1 year అవుతుంది. ఇక మా అత్తమ్మకి హెల్త్ మొత్తం ఖరాబ్ అవ్వడం, హెల్త్ ఖరాబ్ అవుతుంది. తనకు అర్థమైపోతుంది నాకు అత్తమ్మ ఏం చేయలేకపోతుంది, బాటిల్ కూడా లేపలేకపోతుంది. ఇక మంచి అలా పడ్డది. సో మా అత్తమ్మ చనిపోయినప్పుడు ఎంత కష్టం వచ్చినా ఎంత ఏదొచ్చినా కూడా బావని మాత్రం వదిలిపెట్టకు మాట తీసుకొని. సో అటు తను డ్రింక్ అలవాటు చేసుకుని అంటే అలవాటు కొంచెం ఉంది కానీ ఇంకెక్కువ అయిపోయింది. ఈ మదర్ పోయిందన్న బాధలా ఇటు మదర్ చనిపోయింది, ఇటు తన నాన్నకు కాలు చేయి పని చేయదు. సో తన తర్వాత తినికి ఇట్లా అయింది. ఇట్లా అవుతుంటే ప్రాంకియాసిస్ ఇన్ఫెక్షన్ అయింది. ప్రాంకియాసిస్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఇక్కడ నిమ్స్ హాస్పిటల్ వేస్తే 1 day లో 1 లక్ష రూపాయలు అయిపోయినాయి. 2 days లో 5 లక్షలు అయిపోయినాయి. మొత్తం ఏం చేయాలి, నన్ను భర్తను బతికించుకోవాలి, అత్త లేదు. నిమ్స్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత గాంధీ హాస్పిటల్ పంపించారు. మీ హస్బెండ్ పైసలు లేవు అయిపోయినాయి అన్న. నా పుస్తలు తాడుతో సహా ఒక 2 పుస్తలు మాత్రమే ఉన్నాయి అన్న నా దగ్గర. మొత్తం గోల్డ్ మొత్తం పెట్టి నేను హాస్పిటల్ చూపించాను. మా అమ్మలు వద్దు వదిలే అన్నారు. ఇదే మాట నేను ఒకటే అన్నాను, ఇదే మాట నీ భర్తను వదిలేసి వచ్చాయంటే నువ్వేం చేస్తావు అమ్మా? మొగోడికి యాక్సిడెంట్ అయితే సంసారానికి పనికిరాడని మొగన్ వదిలేసిపోయిన ఆడోళ్ళు ఉన్నారు. ఇది చెప్తాను లైవ్ లో రండి. నేను ఇప్పుడు అన్న ఛానల్లో చెప్తా, ఎవరి ఛానల్లో చెప్పలేదు. అది నేను చెప్పే సిచ్యువేషన్ ఇప్పుడు వస్తుంది. నాకు గలీజ్ అనిపిస్తుంది ఆడవాళ్ళు కొంతమందిని చూస్తుంటే. నెక్స్ట్ తర్వాత నాకు అబోర్షన్ అయిందన్న. ఆ అబోర్షన్ త్రూ ఇక హాస్పిటల్ నుంచి వచ్చిన బట్టలన్నీ బాగా ఉతికి డాబా పైకి పోయి వేసేసి వచ్చి సడన్ గా మెట్ల మించి కింద జారి పడేసరికి అవి మెట్లు అనేది కరెక్ట్ కడుపుకి తగిలేసరికి దెబ్బ హాస్పిటల్ తీసుకుపోతే అది ఇంతవరకు మా అమ్మ కూడా తెలియదు. ఆపరేషన్ అయితే చేసి వెళ్ళాను. బేబీని తీసేసి
అప్పటి నుంచి నాకు పిల్లలు పుట్టనండి. బయట వాళ్ళని అడిగినామన్నా, అడిగితే నీ దగ్గర ఏముందని చేస్తావు, తినడానికే తినలేదు మీకు, మీరు ఏం పెట్టుకొని చేస్తారని అంటే మీ అత్తమ్మతో పాటు బ్యాక్ టు బ్యాక్ స్టార్ట్ అయిపోయింది నీకు ప్రాబ్లమ్స్. అవునన్నా. ఆ టైంలో ఎవరన్నా ఈ పిల్ల ఈ ఇంట్లో అడుగు పెట్టినాకనే వీళ్ళందరికి ఇట్లా జరుగుతుంది అని? హాయ్ హలో వెల్కమ్ టు యూనియన్ 6 టీవీ. నేను మీ సంతోష్. ఈరోజు మన ముందు పిట్టెల రమ్య. 1996 అసలు ఈ 1996 ఏంది, అసలు ఏంది మీది అంటే ఒక విధంగా చూస్తే ఆడపిల్లలకి అంటే కొంతమంది నా బాడీ ఇలా ఉంది అని కొంచెం షై ఫీల్ అయ్యేటోళ్ళు చాలామంది ఉంటారు. కానీ వీళ్ళందరికీ ఆదర్శం లాగా ఉంది ఈ అమ్మాయి, ఈ రమ్య అనే అమ్మాయి. ఒకసారి ఏంటి ఈమె లైఫ్ స్టోరీ అంటే బాధాకరమైన సంఘటనలు ఎక్కువ ఉన్నాయి. ఒకసారి మీకు ఈమె అసలు పిట్టెల రమ్య ఎవరు, అసలు ఈమె ఏంటి, ఈమె స్టోరీ ఏంటి అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తా. బిగినింగ్ టు ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. నమస్తే. ఓకే, ఫస్ట్ రమ్య, ఈ 996 ఏంటి? పిట్టెల రమ్య 996 ఏంది అసలు? నా డేట్ ఆఫ్ బర్త్ అన్న. ఎందుకు అంటే డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? ఎవరు చూసినా నీ ఏజ్ ఎంత అలా ఉంటాయి అన్న. తక్కువ ఏజ్ అంటే ఎవరు నమ్మపోయేటోళ్ళు. ఓకే వీళ్ళకి ఏంటి ఇట్లా చెప్పాలా, సపరేట్గా ఇడి పక్కన పెడదాం అంటే నాకు ఇష్టం. నన్ను డేట్ చూసుకోండి అంటే అయిపోతుంది అని స్టార్టింగ్ లో అట్లా పెట్టినా, అయితే ఇక చూసుకోండి నా డేట్ ఆఫ్ బర్త్ నా ఐడి పక్కన ఉంది అని చెప్పేసి. ఓకే రమ్య, అసలు ఇక్కడ మీ ప్రాపర్ ఎక్కడ ఏంటి అసలు? జయశంకర్ జిల్లా భూపాలపల్లి అన్న. భూపాలపల్లి. ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పెద్ద బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదన్న. అమ్మ నేను ఇప్పుడు ప్రస్తుతానికి. అమ్మ నువ్వు? అక్క పిల్లలు అదే ఊర్లో ఉంటారు, అక్క పిల్లలు బావా. ఓకే. నేనైతే అమ్మ నేను ఇద్దరమే ఉంటాం. అన్నలు ఎవరు లేరు? అన్న లేరు, అక్క ఒకతే. డాడీ చనిపోయాడు. ఎన్ని ఇయర్స్ బ్యాక్? సారీ, ఇదే 3 years 4 పడుతున్నాయి. ఏమైంది అసలు? డాడీకి కోవిడ్ ఇంజెక్షన్ వల్ల బాడీలో రియాక్షన్ అయిందన్న. కామిల్ అయినాయి డాడీకి. అప్పుడే డాడీకి ఇంజెక్షన్ వేయడం వల్ల బాడీ అనేది రియాక్షన్ అయింది. షుగర్ లెవెల్ కంట్రోల్ కాక కాలు 1 by 1 ఏళ్ళ నుంచి వెళ్ళి కింద తీసేసి ఏళ్ళ నుంచి వెళ్ళి మడమ నుంచి వెళ్ళి కరెక్ట్ ఇలా మన పట్టి ఉంటది కదా, ఆడి తీసేశారు. ఆడి తీసేసిన సెట్ అవుతుందని డైరెక్ట్ మోకాల దాకా తీసేయడం అవుతుంది. షుగర్ ఎఫెక్ట్ వల్లనే అది ఎఫెక్ట్ అని కోవిడ్ ఇంజెక్షన్ అన్న. అంటే మేజర్ గా కోవిడ్ ఇంజెక్షన్ వల్ల డాక్టర్లు మనకు చెప్పారు కదన్నా, చూపించారు. దాని వల్లనే తనకి ఇన్సులిన్. ఓకే రమ్య ఎంతవరకు చదువుకుంది ఏంటి అసలు? అన్న 10th ఇంటర్ డిస్కంటిన్యూ చేసి పెళ్లి చేసేసుకున్నా. పెళ్ళిందా? అవునన్నా. తెలీదా? నాకు తెలియదు, నేను సీరియస్ గా నాకు తెలియదు. అయిందన్నా. ఓకే, ఏ ఇయర్ లో పెళ్ళైంది? 2016. అమ్మో పెద్దదాని నేను. అమ్మో ఓకే. అసలు ఏంటి అసలు అంటే ఇప్పుడు హెవీగా ఉన్న వాళ్ళు, కొంచెం అమ్మాయిల విషయానికి వచ్చేసరికి చాలా మంది అందంగా ఉండాలి, లుక్ ఉండాలి. నువ్వు సడన్ గా బ్లాస్ట్ చేసినావు నాకు పెళ్ళి అయిపోయిందని. అంటే కొన్ని ఉంటాయి, అంటే చాలా మంది ఏంటంటే ఆ అమ్మాయి ఇట్లనే ఉండాలి కొన్ని బార్డర్లు పెట్టదు. అంటే మొగుళ్ళ కంటే ముందు ఆడోళ్ళే బార్డర్లు పెడతారు అమ్మాయిలకి. కాబట్టి ఏంటి అసలు రమ్య లైఫ్లో ఏంటి అసలు ఈ పెళ్లి స్టోరీ కావచ్చు, అంతకన్నా ముందు డిగ్రీ ముందు లవ్ స్టోరీలు ఏమైనా ఉండేనా? ఓకే, ఏ వయసులో లవ్ స్టోరీ? చిన్నప్పటి నుంచి అంటే పుట్టగానే 5-6 సంవత్సరాలు అనుకుంటాను. 5-6 సంవత్సరాలు లవ్ అయింది? అది లవ్ అని నాకేం తెలుసు. ఎట్లా చెప్పు. మామూలుగా మా మేన బావ అన్నట్టు. పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకున్నాను మేన బావ. అయితే మామూలు బావ బామ్మ ఇట్లా బావ ఇట్లా ఉన్నప్పుడు ముసలోళ్ళు ఉంటారు కదా, నీ పెళ్ళం ముందు ఏందో ఎగలేస్తాను, ఓ గీమనే నీ పెళ్ళం, ఓ పిల్ల ఓ గీననే నీ మొగుడు అని అంటే, మొగుడు అంటే ఏంటమ్మా అని అంటే పెళ్లి చేసుకుంటాడు చూసినావు గాయనని అని అన్నయ్యేటోళ్ళు అన్నట్టు. మా మమ్మీని అడిగితే నీకెందుకు చిన్నపిల్ల నోరు మూసుకొని ఉన్నాడంటే, ఇట్లాంటివి అంటే ఎవరికైనా క్యూరియాసిటీ ఎక్కువ. పోయి వేరేటోళ్ళని అడిగితే ఈయనే హస్బెండా అంటే భర్తనా అంటే ఇప్పుడు మీరున్నట్టు మా ఇద్దరమా అని అదే ట్రాన్స్ లో చూడకుండానే 10 సంవత్సరాలు లవ్ చేసినాను. అంటే లవ్ అని కూడా తెలీదు, తనే నా భర్త అని ఊహల్లో 10 సంవత్సరాలు బావ కాబట్టి తనని చూడలే 10 సంవత్సరాల దాకా. ఆ రోజు నుంచి
నాకు తెలివి వచ్చేంత వరకు 10 సంవత్సరాల దాకా చూడలేదన్న నేను. ఓకే, ఈ క్వశ్చన్ నీకు కొంచెం హర్టింగ్ అనిపించచ్చు, బట్ జనాలకు తెలియాలి కాబట్టి అడుగుతున్నా. నా ఇంటెన్షన్ కూడా అది కాదు. రమ్య చిన్నప్పటి నుంచి ఇట్లానే ఉందా, లేదంటే మధ్యలో ఏదైనా ప్రాబ్లం వల్ల ఇట్లా అయింది? లేదన్న, చిన్నప్పటి నుంచి. అంటే మేజర్గా నీకు అంటే ఈ పర్సనాలిటీ వల్ల నీకు ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ ఏంటి? మైనస్ అంటే అన్న బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు వీళ్ళు అనడము, దాని పక్కన ఇప్పుడు నాకు లోపల బాధ ఉంటుంది, కానీ నా పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది, సో ఈమెతో ఉంటే వీళ్ళు ఇట్లా అవమానిస్తారు కావచ్చు, వాళ్ళు వీళ్ళు నవ్వుతారు, అది చూడరా గమట్లు ఉన్నది అని అన్నప్పుడు నాకన్నా ఎక్కువ పక్కన వాళ్ళు ఏమనుకుంటారా అన్న బాధ మాత్రం చాలా ఉందన్న, చాలా ఉండేది. కానీ ఇప్పుడు లేదన్న. ఇప్పుడంటే నా మ్యారేజ్ అయితే ఎప్పుడైతే అయిందో ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోలేదన్న. ప్రపంచాన్ని కాదని ప్రపంచంతో పట్టించుకోకుండా నా దగ్గరికి వచ్చిన నా భర్త చేయబట్టి నేను ఆ గిల్టీ ఫీలింగ్ అనేది వదిలేసిన. ఇప్పుడైతే ఆయనతో లేదు, ఇంకప్పుడైనా ఉండింది, కానీ ఇప్పుడు లేదన్న. కానీ మైనస్ ఏంటంటే నవ్వుతారు పక్కన, ఏటకారంగా నవ్వుతూ ఇట్లా వెళ్తూ ఉంటారు, నవ్వుతుంటారు. వెళ్తా ఉంటే మనం ఆడ ఉంటా వినబడుతుంది, మన వాళ్ళు అన్నిటి వినబడతాయి అని, కానీ కావాలని కూడా అంటా ఉంటారు, వినాలని కూడా అంటారు. అవన్నీ భరించిన రోజులు చాలా ఉన్నాయన్న. నీకు మ్యారేజ్ అయ్యా, మీ బావ అంటే మీ బావ నీ పర్సనల్ అంటే నేను నిన్ను ఇబ్బంది పెట్టాలని కానీ నేను తక్కువ చేయాలని నా ఇంటెన్షన్ కాదు. నేను చాలా రోజుల తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇంటర్వ్యూలు మళ్ళీ నీదే చేస్తాను. దగ్గర ఐ థింక్ అంటే ఇష్యూస్ టేకప్ చేసిన చాలా రోజుల తర్వాత ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఇంటర్వ్యూ మీదే మళ్ళీ దగ్గర 4-5 months అవుతుంది నేను చేయక, ఎక్కువ అవుతుంది ఇంకా 4-5 months అనుకో. ఓన్లీ బికాస్ ఆఫ్ జనాల కూడా నేనే చెప్తుంటే ఈ ఇంటర్వ్యూ అనేది ఆదర్శంగా ఉండాలన్న ఇంటెన్షన్తో చేస్తా ఉన్నా తప్ప నిన్నేదో కించపరచాలని కానీ నా ఇంటెన్షన్ అది కాదు. నేను ఆడపిల్లల విషయంలో అది ఉండనే ఉండదు. ఇంకోటి ముందే చెప్తా ఉన్నా, ఏదన్నా హట్టింగ్ అనిపిస్తే మా అన్ననే కానీ ఫిక్స్ అవ్వు తప్ప అరే అన్న ఏంది ఇంటర్వ్యూ గెలిచి ఇట్లా అన్నాడని అసలు ఫీల్ అవ్వద్దు. జనాల క్లారిటీ కోసం మాత్రమే నేను నన్ను అడుగుతాను. పెళ్ళి అయితే నీ ఇంటెన్షన్ పెళ్ళి ఉండేది, బావకుండేదా నీ పైన చేసుకుందామని? ఉండిందన్న. అంటే 10 years దాకా లేదని చెప్పిన 10 years తర్వాత చెప్పినప్పుడు 2 years తర్వాత నేను చెప్పేదాన్ని, బాబా నువ్వు అంటే ఇష్టం, చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటా అంటే, లేదమ్మా అది కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే మా అత్తమ్మకి మాట ఇచ్చిండు, నువ్వు ఎవరిని చూపిస్తా అంటే. మా బావకి పాస్ట్ ఉండే ఒకప్పట్లో, నాకు తెలియదు కదా పాస్ట్. అప్పుడు మా అత్తమ్మ మాట కానీ తనకు పెళ్లి అయిపోయింది, మా అత్తమ్మ మాట తీసుకుంది, ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటా నేను అని. నేను పెళ్లి చేసుకుంటామని మాట ఇచ్చిందంట, ఇచ్చిందంట. అది నాకు తెలియదు. కానీ అప్పుడు నేను చిన్నపిల్లని కదన్నా, 10 years అంటే అప్పుడు నా మెచ్యూరిటీ మైండ్ వచ్చినప్పుడు 10 years అని అంటే చాలా చిన్నదాన్ని నేను. బాబా నన్ను కవర్ చేసేటోడు అన్నట్టు, అవాయిడ్ చేయడము, లేకపోతే అరే వద్దమ్మా అని చెప్పలేక, వద్దు అంటే చచ్చిపోతే తప్పించి తను మర్చిపోవాలని చాలా ప్రయత్నం చేసిండు. మెల్లగా సరే నేను నా ప్రేమను తట్టుకొని ఆయన నిలబడలేకపోయాడు. సో తను యాక్సెప్ట్ చేసిండు, కానీ పెళ్లి చేసుకుంటా అనేది నేను మాట ఇవ్వను అని చెప్పిండు. లవ్ యాక్సెప్ట్ చేసి లవ్ అంటే లవ్ అని కూడా కాదన్న, నా ప్రేమని తను తట్టుకోలేకపోయిండు. అంత ప్రేమ చూపించేదాన్ని నేను. సో నా మరదలు అంటే మనసులో ఉండింది కానీ నాకు ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు ప్రపోజ్ చేసినా ఎప్పుడు చెప్పవేందుకు బావా, ప్లీజ్ బా ఒక్కసారి నేను నోటి నుంచి ఐ లవ్ యూ వినాలని ఉంది బావా అంటే కూడా చెప్పకపోయేటోడు. అట్లా 2 years నడిచిందన్న మా రిలేషన్. ఇంతవరకు మా అత్తకు తెలీదు, మా ఫ్యామిలీలో కూడా ఎవరికి తెలీదు. ఇది మా ఇద్దరి మధ్యలో ఉంది. ఎందుకంటే నాకు ఒకవేళ తను వేరే అమ్మాయిని చేసుకుంటే నాకు ఒక ఫ్యూచర్ ఉంటుంది, నాకు ఫ్యూచర్ ఖరాబ్ చేయొద్దు అని తను అట్లా అనుకున్నాడు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమైంది అంటే మా అత్తమ్మకు హెల్త్ ఖరాబ్ అయింది మా అత్తమ్మకి. తనకి హెల్త్ ఖరాబ్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా జరిగినప్పుడు ఎవరు నా మరదలే నా కోడలు చేస్తుంది, బయట అయితే వచ్చి బెడ్లో సాకి చేయలేరు అని తను అనుకొని మళ్ళీ నేను బావ మీద చూపించే ప్రేమకి ఏమనుకుందో ఏమో వచ్చి అమ్మ ఒకసారి కూర్చోవే అని అంటే, ఏంటిది అని అంటే మా అత్తమ్మ కాళ్ళు ఒత్తుకుంటుంటే, నీకు నిజం చెప్పమ్మా బావ అంటే ఇష్టం కదా అని అన్న. ఇష్టం నాకేం అర్థం కాలే అన్న, అక్కడ ఎక్కడ ప్రాణం బావంటే నాకు అక్కడ. కానీ ఎందుకంత అట్లా అడుగుతున్నావు, నేను ఏమైనా తప్పు చేసినా, ఇప్పుడు వచ్చి మీ ఇంట్లో ఉంటున్నానని అని అంటే, లేదు నీకు ఇష్టమా చెప్పు, నువ్వు నాకు కోడలు వస్తావా అని అడిగింది. నేను బావకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటానా, నీకు ఇష్టమా? మా అమ్మని అడగలే, మా నాన్న ఇవ్వని అడగలే, నన్ను అడిగింది. ఒకటే అన్నా, అత్త నువ్వు నీ బావని చేతిలో పెట్టు, నీకన్నా బాగా చూసుకొని చూపిస్తానా నేనే అంట. మాకు అత్త అట్లుండదు, మేనత్త కదా, నీకన్నా బాగా చూసుకుంటా అత్త, నీ కొడుకు నా చేతిలో పెడతావా అని అంటే తీసుకో అన్నది. కానీ అక్కడ నాకు టెన్షన్ ఏంటంటే మా అత్తకు మాట ఇచ్చినా నాకు తెలీదు,
మా బావ. సో మా బావకు నేను ఇష్టం లేదు కదా అని గజగజ వణుకుతున్నాను అన్న, ఇట్లా బెడ్ ఇట్లా ఉంటుంటే మా అత్తమ్మ అడిగింది బావ వచ్చి నాకు అడుగుదాము అనేసి అని అంటే, నిజమన్నా నాకు ఇట్లా అనుకుతున్నా, ఎందుకంటే నేను ఉన్నది లావ్ అన్నా, కానీ బావ అంటే ఇష్టం నాకు, వేరే పర్సన్ మీద ఆలోచన థింక్ కూడా ఉండదన్నా నాకు. అట్లా ఆలోచించే నేను బావ వచ్చిండు కూర్చో, మా బావ పేరు రాకేష్ అన్నాడు, రాకేష్ కూర్చొనితో ఒకటి మాట్లాడాలంటే ఏంటమ్మా అంటే, ఇగో ఇది సంగతి, దాన్ని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాను అంటే, అమ్మ 24 గంటలు ఉండేది మీ అత్త కోడళ్ళు, తను నీకు ఇష్టం అయితే చెప్పు, లేదు అంటే లేదు, నువ్వు ముందే ఆలోచించుకుంటే లేదు లేదు తను నీకు ఓకేనా అని అంటే, లావ్ ఉంది కదా నీకు ఓకేనా అంటే, లావ్ ఇస్ మ్యాటరే కాదు నాకు అని లేచిండన్న. అది ఆలోచించే విధం అంటే, అది నా మీద చూపించే ప్రేమకి అది తప్ప నన్ను ఎవ్వరు ప్రపంచంలో ఎవ్వరు మంచిగా చూసుకోలేరమ్మా. లావు నాకు మ్యాటరే కాదు, నాకు అది ఇష్టమే అని అంటే, నాకు కాళ్ళు కింద వాటర్ పోసినట్టు తడుస్తుంది, ఇట్లా చెమటలు అన్న, ఒళ్ళంతా చెమటలే నాకు, అంటే అంత ప్రేమ బాగుండే. సడన్ గా వచ్చి ఇట్లా, అమ్మా ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకుంటా, అది లవ్ చేస్తా అన్నా, నేను లవ్ కాదు పెళ్లి చేసుకుందామా అని అంటే అన్న, ఆయన కాళ్ళ మీద పడి అక్కడే ఏడ్చాను నేను, వల్ల కాలేదు, తట్టుకోలేకపోయినా. ఏంటి నాకేంటి పెళ్లి, అక్కడ మాటతో అయిపోయింది అన్న, కానీ తర్వాత పెళ్లి వద్దు అని చెప్పిన. ఎందుకంటే తను చాలా బాగుంటాడు అన్న, చాలా హ్యాండ్సమ్ ఉంటాడు, ఏంటంటే ఊకే చిన్న ప్రభాస్ అనేంత అందంగా ఉంటాడు నాకు భర్త. ఆయనని వద్దు బావా, సమాజంలో అందరు ఎవరైనా చూస్తే ఎక్కిరిస్తారు, నన్ను బయటికి వెళ్ళి తీసుకెళ్ళాలంటే నీకు ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు కాదమ్మా నాకు, నువ్వు ఇంపార్టెంట్, వాళ్ళు కాదు నీతో కాపురం చేయాల్సింది నేను, నువ్వు నాకు ఇష్టం, నువ్వు నాకు ప్రాణం, అంతే, నాకు ఎవ్వరి గురించి అవసరం లేదని అప్పుడు చేయబట్టుకున్నాడు అన్న. అప్పటి వరకు అసలు ఆయన నాతోటే ఉన్నాడు అన్న. సారీ, అసలు గొడవలేనే అన్న ఇంట్లో. ఎట్లా పెళ్లి నేను చేసుకుంటా అని కొట్టుకున్నారన్న మా నాన్న మా డాడీ. అంటే గొడవ నా భార్య అది, నేను పెళ్లి చేసుకుంటా, నా ఇంటికి మా ఆయన ఒక్కడే అన్న, ఇంటికి ఒక్కడే వారసుడు. గొడవ ఎవరెవరు పెట్టుకునే వాళ్ళు? డాడీ మా ఆయన. ఓకే ఓకే ఓకే. అప్పటికప్పుడు ఆయన అడగడము 10 days లోనే ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాతనే తెలిసింది మా అమ్మోళ్ళకి మ్యాచ్ గురించి. అప్పటిదాకా తెలియదు మమ్మీ డాడీకి? డాడీ కూడా తెలియదు. అందరు షాక్ లోనే ఉన్నారు. అనుకోకుండా సడన్ గా అందరు చుట్టాలు వచ్చేళ్ళు, ఎంగేజ్మెంట్ అంటారు. అంటే వీళ్ళ మైండ్ లో ఓన్లీ ఈమెను ఎవరు చేసుకుంటారన్న థాట్ లోనే ఉన్నారు. మేము అందరం అట్లనే ఉన్నాం అన్న, అసలు పెళ్ళి అనే థాటే లేదు. అప్పటికే అక్కకి మ్యారేజ్ 1.5 year, సెకండ్ బేబీ కడుపులో ఉంది. అంత తక్కువ టైంలో మా దగ్గర రూపాయి లేదన్న. ఫస్ట్ అప్పు చేసి పెళ్లి చేసిన మా అమ్మ వాళ్ళు కూడా, నాకు రూపాయి కూడా లేదు. కానీ ఇక్కడ గ్రేట్ ఏంటంటే, మీ అత్త కంటే మీ ఆయనే గ్రేట్, అసలు నెక్స్ట్ లెవెల్ థాట్. అంటే ఎందుకు ఆ మాట అంటున్నా, ఆయన గొప్ప మనసుకి ఆయన అర్థం చేసుకునే విధానం అనేది సూపర్ అసలు. ఓకే, తర్వాత ఏం జరిగింది? వచ్చిరన్న మా అమ్మ వాళ్ళు ఒప్పుకోలే, పెళ్లి చేస్తా ఈడ చేస్తా అనేది గొడవలు అయితే జరిగినాయి. గొడవలు అంటే గొడవలు కాదు, ప్రేమతో. నాది అంటే మా డాడీ ఇద్దరు బాగా బాగుండు, మేనమామలో తల్లి కొడుకు తల్లిదండ్రులు ఘోరం, ఇక ఇద్దరు కలిసి సిట్టింగ్ చేసే అంత అన్న, అంత ప్రేమ ఉండేవాళ్ళు. సరదా ఇది నా భార్య, ఇక ఎంగేజ్మెంట్ అయింది, నేను తీసుకొని వెళ్ళిపోతాను, నన్ను పట్టుకొని వెళ్ళిపోతుండే చుట్టుపక్కల వాళ్ళు అసలు ఈమె పెళ్ళే కాదనుకుంటే ఈమె కోసం ఇంత మంచి ఆయన, ఈయన వచ్చి పట్టుకొని పెళ్లి చేసుకుంటాను వెళ్ళిపోతాను, రూపాయి ఖర్చు కూడా వద్దు, నాకు కట్నం కూడా వద్దు అని. అందరు షాక్ అన్నా, నేను ఇంకా షాక్. నా మైండ్ అసలు ఏమో అర్థం కావట్లేదు. నేను పెళ్ళి వద్దు అని అంటున్నాను నేను, ఎందుకంటే అంత బాగుంటాడు అన్న. ఆ రోజు ఇంకా పెళ్లి ఎంగేజ్మెంట్ బట్టలు అయితే నాటిస్తే తగిలే అంత అందంగా ఉన్నాడు. వాళ్ళు గోటి కూడా పనికిరానన్నా నేను, ఆయన అందానికి, ఆయన మంచితనానికి. సడన్ గా అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఏప్రిల్ ఫుల్ లెక్కనే, నా లైఫ్ కూడా ఫుల్ లెక్కనే అయిపోయింది అన్న. కానీ రంగభంగ వైభవంగా అయితే నా పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది అన్న. ఫుల్ ఎందుకు అయింది చెప్తాను, నెక్స్ట్ వస్తుంది. ఆ ఫుల్ ఎందుకు అయిందో ఆ దేవుడు ఎందుకన్నా డిసైడ్ చేసిండో నాకు తెలియదు. మ్యారేజ్ అయితే అయిందన్న, చాలా బాగా చేసుకున్నాడు. మా ఇంటికి కొత్తగూడెం, మాది కొత్తగూడెం తీసుకుపోయి చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకున్నాడు. నెక్స్ట్ డే నా జీవితం స్టార్ట్ అయింది. ఏ ఇయర్ లో ఇది? 16 అన్న, 2016 మ్యారేజ్ అయింది. 16 నుంచి 17 బాగానే ఉండే. 17లోనే ఇక 1 year అవుతుంది, ఇక మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది. ఇక మా అత్తమ్మకి హెల్త్ మొత్తం ఖరాబ్ అవ్వడం స్టార్ట్ అయింది. హెల్త్ ఖరాబ్ అవుతుంది, తనకు అర్థమైపోతుంది, నాకు అత్తమ్మ ఏం చేయలేకపోతుంది, బాటిల్ కూడా లేపలేకపోతుంది. ఇక మంచిగా పడ్డది. తనని ఇక నేనే చూసుకోవడం అన్నట్టుగా, అన్ని దాన్ని ఎత్తుకోవడం, అంటే దాన్ని స్నానం చేపించడం కానీ ప్రతిదీ మొత్తం నేనే. మా అత్తమ్మ ఎలా అంటే, నేను ఏదైనా పని చేస్తే కూడా వచ్చి నాకు తినిపించేదన్న, అంత ప్రేమ చూసుకునేది. మా అత్తమ్మ సడన్గా 80లో చనిపోయింది.
అయ్యో. చనిపోవడం మా ఆయన తీసుకోలేకపోయాడు. మీ అత్తమ్మ చనిపోవడం మీ ఆయన తీసుకోలేకపోయాడు. అరే అమ్మ మీద అంత అంటే అమ్మ ఎవరిని చెప్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటున్నాను అంటే అది ఉంది మదర్ మీద అంత ప్రేమ. సో మా అత్తమ్మ చనిపోయినప్పుడు ఎంత కష్టం వచ్చినా ఎంత ఏదొచ్చినా కూడా బావని మాత్రం వదిలిపెట్టకు మాట తీసుకొని చనిపోయినా. సూపర్. నేను ఎందుకు వదిలిపెడతాను? ఆమె భయం అంటే ఆమెకు ఒక అంటే ఇక్కడ నీకు ఆమె బాగానే గ్రహించింది నేను. అంటే ఇప్పుడు బయట ఇప్పుడు ఒకటి ఏ ఫ్యామిలీలో కానీ ఎదుటి వాళ్ళు ఎగతాలు చేసే వాళ్ళని ఇంటికి తెచ్చుకోవాలని ఎవరు అనుకోరు, తెచ్చుకోవద్దని కూడా నేను కాకపోతే ఇక్కడ మీ అత్త గొప్పతనం కూడా ఉంది. అన్నీ గ్రహించి కూడా నా కొడుకును ఈవైతేనే నా మేనకోడలు అయితేనే పర్ఫెక్ట్గా చూసుకుంటుందనే అంత ఫోకస్ చేసిందంటే గ్రేట్ ఆమె కూడా. ఎందుకు అట్లా అన్నదంటే వర్క్ చేయకపోయేటోడు అప్పట్లో. ఆ మందం వర్క్ చేయకుండా అమ్ముందన్న ధీమాతోటే నడిచింది 3 years. పెళ్ళప్పటికి ఏం పని చేయడా మీ హస్బెండ్? అప్పటికి ఏం లేదన్న, జస్ట్ బంక్ లో చేసేవాడు, పెట్రోల్ బంక్ లో, లేకపోతే వెహికల్ నడిపేవాడు. కానీ వర్క్ ఇది పర్మనెంట్ అంటూ లేదు. మా అత్తమ్మని మెయింటెనెన్స్ అన్ని మా అత్తమ్మనే చూసుకునేది. సో నాకు అనిపించింది మామ ఉన్నాడు అన్న. అదే ఆ సిచ్యువేషన్ కూడా దానికి ముందు మా అత్తమ్మ చనిపోవడానికి ముందే మా మామయ్యకి పారాసిస్ వచ్చింది. ఓకే. పారాసిస్ వస్తే తనని మొత్తం నేనే చూసుకునేదాన్ని, తనని తినని ఇద్దరిని, నాకు 2 పేషెంట్స్ అప్పుడు. సో అప్పుడు మ్యారేజ్ అయిన 1.5 yearలోనే నాకు ఇవన్నీ జరగడం. ఇక నేను తనతో ఎక్కువ టైం స్పెండ్ చేసేంత కూడా నాకు ఉండకపోయేదన్న. సో మొత్తం నా లైఫ్ ఏంటంటే నా పెళ్ళయింది, నేను నా అత్త మామని చూసుకోవాలని మొత్తం అలాగే డెడికేట్ చేసేసిన లైఫ్. సో మా అత్తమ్మ చనిపోయింది, మా అత్తమ్మని మొత్తం ఇదే హైదరాబాద్ హాస్పిటల్లో తీసుకురావడం జరిగింది. డబ్బులన్నీ అయిపోయినాయి, తర్వాత చనిపోయింది. దాని తర్వాత ఇక నెక్స్ట్ బాధ్యత అంతా భారం అంతా నా మీదే పడిపోయింది. ఓకే. మొత్తం నా మీదే పడిపోయింది. నేను హ్యాండిల్ చేయలేకపోయేదాన్ని, అంత నా వల్ల ఏది కాదు. సో అటు తను డ్రింక్ అలవాటు చేసుకుని, అంటే అలవాటు కొంచెం ఉంది కానీ ఇంకెక్కువ అయిపోయింది. ఈ మదర్ పోయిందన్న బాధలా ఇటు మదర్ చనిపోయింది, ఇటు తన నాన్నకు కాలు చేయి పని చేయదు. సో తన తర్వాత తినికి ఇట్లా అయింది. ఇట్లా అవుతుంటే ప్రాంకియాసిస్ ఇన్ఫెక్షన్ అయింది ఆయనకి, మీ హస్బెండ్కి. ప్రాంకియాసిస్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఇక్కడే నిమ్స్ హాస్పిటల్ వేస్తే 1 dayలో 1,00,000 రూపాయలు అయిపోయినాయి అన్న. 2 daysలో 5 లక్షలు అయిపోయినాయి. మొత్తం ఏం చేయాలి, నన్ను భర్తను బతికించుకోవాలి, అత్త లేదు. సో అని చెప్పేసి నా ఒంటి మీద సొమ్ము ఇదే కిమ్స్ హాస్పిటల్ అంటారు కదా, నిమ్స్ మొత్తం గోల్డ్ తీసి మా అమ్మ చేతిలో పెట్టి అమ్మేసేసి నా భర్తను బతికించుకున్నాను. అప్పటికి కూడా తనకు సెట్ కాలేదు. సో సడన్గా నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల తనకి ఇంకా తట్టుకోలేక చాలా సిచ్యువేషన్స్ జరిగినాయి. అత్తమ్మ చనిపోయినాక తను హార్ట్ అటాక్ వచ్చే అంత టెన్షన్ తీసుకున్నట్టు ప్రెషర్. అంటే ఏది తెలియకుండా పెరిగినోడు కదా, ఒకేసారి బరువు బాధ్యతల మీద పడేసరికి తట్టుకోలేకపోయింది అనుకోవచ్చు. నాకు ఆ బరువు బాధ్యతలు కూడా ఇవ్వలేదన్న, మొత్తం నువ్వే చూసుకుని నేనే చూసుకునేదాన్ని. 10,000 ఉంటే 10,000 ఎవరికైనా ఇచ్చేదాన్ని, నుంచి 10 రూపాయలు వస్తే ఆ రోజు చిల్లర సంబంధం ఇచ్చేదాన్ని. అట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన నాకు సడన్గా నిమ్స్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత గాంధీ హాస్పిటల్ పంపించారు. ఎవరు? మీ హస్బెండ్. పైసలు లేవు, అయిపోయినాయి అన్న. నా పుస్తల తాడుతో సహా ఒక 2 పుస్తలు మాత్రమే ఉన్నాయన్న నా దగ్గర. మొత్తం గోల్డ్ మొత్తం పెట్టి నేను హాస్పిటల్ చూపించిన. మా అమ్మలు వద్దు వదిలే అన్నారు. ఇదే మాట నేను ఒకటే అన్నాను, ఇదే మాట నీ భర్తను వదిలేసి వచ్చాయంటే నువ్వేం చేస్తావు అమ్మా అంటే, పెళ్ళి 4 రోజులు అయిందంత మాత్రం నా భర్తను వదిలేసి రావాలా? భర్త అంటే ఏంటన్నా, ఆటబొమ్మ కాదు. ఇవాళ రేపు సిచ్యువేషన్లు కొన్ని లైవ్లో జరిగినాయి చెప్తా. మొగోడికి యాక్సిడెంట్ అయితే సంసారానికి పనికిరాడని మొగన్ని వదిలేసిపోయిన ఆడోళ్ళు ఉన్నారు. ఇది చెప్తాను లైవ్లో రండి, నేను ఇప్పుడు అన్న ఛానల్లో చెప్తా, ఎవరి ఛానల్లో చెప్పలేదు. అది నేను చెప్పే సిచ్యువేషన్ ఇప్పుడు వస్తుంది. నాకు గలీజ్ అనిపిస్తుంది ఆడవాళ్ళని కొంతమందిని చూస్తుంటే. నెక్స్ట్ తర్వాత నాకు అబోర్షన్ అయిందన్న. ఆ అబోర్షన్ త్రూ తన వల్ల అయింది. నాకు అన్లిక్లియర్ ఉంటుందన్న, ఎవరైనా ఆడవాళ్ళకి ఉండే ప్రాబ్లమ్స్ నాకు 3 monthsకి ఇట్లా వస్తే నేను గ్రహించుకోలేకపోయినా. సో నాకు బేబీ ఫామ్ అవుతుంది అని. ఓకే. తనకి హెల్త్ ఖరాబ్ అయి కొలాప్స్ అయి ఉన్నప్పటికీ నాకు బేబీ ఫార్మింగ్ అవుతుంది. కానీ తనకు హెల్త్ బాగాలేదన్న టెన్షన్లో నేను పట్టించుకోలేదు. సో తన నుంచి వెళ్ళి అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చేసరికి అక్కడ తనకి బ్లడ్ లోపల హోల్ అనేది ఏదో అయ్యి బ్లడ్ కారుతుంది. అది ఇప్పుడు ఆపకపోతే చోలకెళ్ళి కూడా వచ్చి చచ్చిపోతాడు అన్న మైండ్ సెట్ అర్థమైపోతుంది కదా. నాకు అర్థం కావట్లే. అక్కడ వాళ్ళని అడిగితే చైర్ అడుగుతారు, లిఫ్ట్ పని చేయట్లేదు. చైర్ అడిగితే ఏదే మళ్ళీ నడుగు అని బెదిరిస్తున్నారు. ఏం చేయాలి అర్థం కాదు. పైన మాకు డాక్టర్ తెలిసిన అన్న ఉన్నాడు గాంధీ హాస్పిటల్, మా ప్లస్ పాయింట్. ఆయన లేకపోతే ఆయన బ్రతుకు ఆయనతో లేదు.
ఆయన నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు. నాకు అప్పటికి పెయిన్ వస్తుంది అన్న, ఎందుకు వస్తుందో తెలియదు. ఏదో నేను అనుకున్నదే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, బేబీ ఫామ్ అయిందన్న విషయం కూడా క్లారిటీ లేదు. అసలు నాకు బేబీ ఫామ్ అయిందని కూడా తెలియదు అన్న, అవుతుందని కూడా అప్పటికి 4.5 అవుతుందని కూడా నాకు తెలియదు. టెన్షన్ లో నేను ఎట్లా చూస్తా అన్న, నా భర్త బాగాలేడు అప్పటికి. నాకు నేను అనుకుంటా 2 months 3 months హాస్పిటల్కి వెళ్తే ఇట్లా ఉంటది కదా అనేసి అనుకుంటా, మైండ్ థాట్ లో ఉన్నాను తప్పించి నాకు బేబీ ఫామ్ అయితే నాకు అసలు ఎలాంటి సిమ్టమ్స్ లేవు. ఎప్పుడు ఎట్లా అలాగే తినేంత తిండి కూడా ఏడే టైం ఉందన్న. నన్ను ఆయన హాస్పిటల్ చూపించాలి, ఏ హాస్పిటల్ పొంటే తిరిగి ఇవన్నీ టెన్షన్స్, హార్ట్ బీట్, నేను నాకన్నా నా భర్త బతకాలి, అసలు ఏమవుతుందో నాకు ఏం అర్థం కాని సిచ్యువేషన్ లోనే కదా నేను ఉన్నది. సో ఈ సిచ్యువేషన్స్ లో సడన్ గా తను బ్లడ్ వస్తుంటే తనని మొత్తం హోల్డ్ చేసి అన్న 6 అంతస్తులు ఎత్తుకుని మెట్లు ఉండవు, ఇట్లా ఉంటది అది. ఇట్లా ఎక్కించేది అవును, పెద్దగా ఇట్లా ఉండేది. ఏం చేయాలి ఇట్లా అని వెళ్తున్నాను, నాకు ఏం అర్థం కావట్లేదు. అని అప్పటికి 90 కిలోలు 90-100 ఉంటాడని దగ్గర అప్పటికి వీక్ అవుతున్నాడు. ఏం చేయాలి అర్థం, వద్దమ్మా ప్లీజ్ అమ్మా వద్దమ్మా అంటే తను ఇట్లా కూర్చొని అమ్మా అని అంటే నాకు కడుపులో పేగులు తన్నుకొచ్చినాయి అన్న. నేనున్న భావాన్ని అప్పుడే చున్నీ తీసి గట్టిగా పెట్టి గట్టిగా కట్టుకున్నాను. గట్టిగా కట్టుకొని నేను పట్టుకోమని చెప్పేసి ఇట్లా ఫోల్డ్ చేసి ఈ 2 చేతులతో నేను మోయలేను కదా అన్న, ఆ వెయిట్ మొత్తం ఇట్లా ముల్చుకొని నా బొర్ర మీనే, అంటే కొంచెం ఎత్తు ఉండేది అది, లావున్నానే అనుకున్నాను, బేబీ అనేది దాని మీద పెట్టుకొని 6 అంతస్తులు ఎక్కినన్ను. ఎక్కి ఆయాసంతో ఆడ పడిపోయినా. నేను ఆడ పడిపోతే నా భార్య అనేసి ఇట్లా అంటున్నాడు తప్ప తను ఏం చేయలేకపోతున్నాడు. సో అప్పటికి డాక్టర్ అని క్లీన్ చేసి నాకు అప్పటికి ఎక్కుతుంటూనే నాకు బ్లీడ్ అవుతుంది. అది నేనేమనుకున్నా అంటే వేరే సిచ్యువేషన్స్ అనుకున్నా కానీ అబోషన్ అనుకున్నాను. అప్పటికి కూడా నేను తెలుసుకోలేదు. నా దరిద్రం ఏంటంటే అప్పటికి నేను తెలుసుకోలేదు. దాన్ని అక్కడ 10 రోజులు హాస్పిటల్ నుంచి నా 10 రోజులు పెయిన్ వస్తుంది అని అనుకుంటున్నాను కానీ నేను ఇది అనుకోలేదు. సో అప్పుడు 10 days తర్వాత నేను ఇంటికి రావడము, ఆయనకి ఇక స్నానం ఇట్లా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టినాక హెల్త్ సెట్ అవుతుంది అని అన్నప్పుడు ఇక హాస్పిటల్ నుంచి వచ్చిన బట్టలన్నీ బాగా ఉతికి డాబా పైకి పోయి వేసేసి వచ్చింది. సడన్గా మెట్ల మించి కింద జారి పడేసరికి అవి మెట్లు అనేది కరెక్ట్ కడుపుకే తగిలేసరికి దెబ్బ హాస్పిటల్ తీసుకుపోతే ఆపరేషన్ అయిపోయింది. అది ఇంతవరకు మా అమ్మ కూడా తెలియదు ఈ విషయం. ఇప్పుడు ఇంటర్వ్యూల వల్ల తప్ప, ఎందుకంటే బేబీ పోయింది, దాని తర్వాత తన హెల్త్ ఇష్యూస్ వల్ల తనకు పిల్లలు పుట్టారని చెప్పారు. పిల్లలు పుట్టారనంటే సర్లే అని అనుకుని ఇటు నాకు ఇది సడన్గానే జరగడము. హాస్పిటల్లో తన గర్భసంచికి ప్రాబ్లం అయింది, ఇక బేబీ మోస్తే తను బ్రతకదు కాబట్టి బేబీ కావాలి అని అంటే మరి ఉంచుతానని అంటే లేదు నాకు నా భార్య ముఖ్యం, పిల్లలు లేకపోయినా. అప్పటికి తనకి పిల్లలు పుట్టారని డాక్టర్ డిక్లేర్ చేసింది. హెల్త్ హార్మోన్స్ ప్రాబ్లం వచ్చింది. సో నాకు నా భార్య ముఖ్యం అని చెప్పేసి నాకు పిల్లలు కాకుండా ఆపరేషన్ అయితే చేసి వెళ్ళాను. అప్పటి నుంచి నాకు పిల్లలు పుట్టారన్న టెన్షన్ తోటే ఉండేదన్న. దాని తర్వాత అదే స్ట్రగుల్స్. తను బ్రతికినంత కాలం అదే గిల్టీ తోటి బ్రతికిండు. బయట వాళ్ళని అడిగినామన్నా, అడిగితే నీ దగ్గర ఏముందని చేస్తావు, తినడానికే తినలేదు మీకు, మీరు ఏం పెట్టుకొని చేస్తారని అంటే అప్పుడు అన్నాడు అన్న, నాకు నువ్వు నీకు నేను తప్ప ఎవరం లేమమ్మా, మామయ్య ఉన్నాడు, మామయ్యని చిన్నగా చూసుకుందాం అనేసి అని అన్నాడు. అప్పటి నుంచి వెళ్ళి నా లైఫ్లో నాకు ఏమన్నా మా మామయ్యని చూసుకుంటా, మా మామయ్యని చిన్న బాబు లెక్క చూసుకుంటా, తనని చూసుకుంటానే నిన్న బ్రతికినాను. అప్పటికి నాకు 23 years నాకు అప్పటికి చిన్నపిల్ల. నాకేం చేయలేదు కదా, ఆయన అడుగు జాడలే నేను నడిచేదాన్ని, ఎదిరించి కూడా నేను మాట్లాడేదాన్ని కాదు. సో ఆయనకి ఏం చేసినా ఆలోచించే చేస్తారు కదా అనే మైండ్ సెట్తో ఉండేదాన్ని. ఎందుకంటే నేను ఒక చిన్న బేబీ కిడ్ అన్న, మా నాన్న చేతిలోనే పెరిగిన నేను. మా నాన్న తర్వాత తీసుకెళ్ళి మా అత్తమ్మ చేతులు కదా. బయట వాళ్ళు అంటే భయం ఉంటుంది, వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో తెలుసుకోవాలి తెలివి అని. తీసుకెళ్ళి నా ఇంట్లోనే పెట్టినప్పుడు నేను ఇంకా చిన్నపిల్లనే అవుతా కానీ నాకు మెచ్యూరిటీ మైండ్ ఏడొస్తుంది అన్న. తర్వాత అనుకోకుండా ఇక నా లైఫ్లోకి కొడుకు అనే వ్యక్తి వచ్చిండు అన్న. ఓకే, అంటే ఇక్కడ హస్బెండ్ ఎన్ని రోజులకు చనిపోయిండు? అది 2 years అన్న. ఈ ఇష్యూ అయినాక 2 years బతుకున్నాడా? 2 years తర్వాత 2 years లోనే అన్ని జరిగినాయి అన్న. ఓకే, మామ ఉన్నాడు అప్పటికి? మీ మామ ఉన్నాడు అన్న. ఫస్ట్ మామయ్య చనిపోయిందా? మామయ్యనే అన్న. మామయ్య అంటే ఇక్కడ మీ అత్తమ్మతో పాటు బ్యాక్ టు బ్యాక్ స్టార్ట్ అయిపోయింది నీకు ప్రాబ్లమ్స్. అవునన్న.
ఆ టైంలో ఎవరన్నా ఈ పిల్ల ఈ ఇంట్లో అడుగు పెట్టినాకనే వీళ్ళందరికీ ఇట్లా జరుగుతుంది అని అన్నారన్నా. లైఫ్లోకి ఎవరిని దగ్గరికి రానివ్వలేదు. మరి బాబు అనేటోడు ఇది మాకు అది నీ అడుగు కాదమ్మా, నువ్వు వచ్చినాకనే మాకు చేసే దిక్కు లేక మాకు చేస్తాను, నీ చేతిలో మేము రాసి పెట్టుకుని ఉన్నాం. చనిపోయి ముందు చెప్పిండు అన్న మామయ్య కదా మా బావ, నీ చేతిలో మా చావు రాయాలి, మీ చేతులతోటే కర్మకాండాలు చేయించుకోవాలి, నీ చేతులతోటే ఉండాలి అని మాకు రాపించుకున్నామమ్మా. వాళ్ళు వీళ్ళు అన్నారని నువ్వెందుకు పట్టించుకుంటావు, నువ్వు దేవత. అప్పటికి చనిపోయేటప్పుడు ఒకటే అంటాడన్న, నా భార్య ఉన్నట్టు ఎవరు లేరు, నా భార్య దేవత. నేను చచ్చిపోయేటప్పుడు కూడా చెప్తున్నా, నా భార్యలాంటి భార్య ఎవరికి ఎంత దొరికితే వాడు రాజే అని అనేటోడు. అది అయిపోయిన తర్వాత సడన్ గా మా అమ్మాయి బయట వాళ్ళు మేజర్గా ఈ సందర్భంలో నిన్ను గుర్తున్నారా? ఎవరెవరు అన్నారా ఈ మాటలు? చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా గుర్తున్నారు అన్న. నన్ను నా ముందేమో అయ్యో పాపం అని అన్నారు, నా డెడ్ బొంగనే అన్న ఇట్లా మాటలు అన్నారు, అవన్నీ నాకు తెలుసు అన్న. మేజర్గా నిన్ను బాగా హర్ట్ చేసిన మాట ఎదురా దీంట్లో? ఈ అడుగు పెట్టినా ఎట్లా ఎప్పుడోనంటన్నా అన్నది కూడా నాకు మా ఆయన చనిపోయిన 1 yearకి తెలిసిందండి ఈ మాట. మా డాడీ కూడా చనిపోయిండు అన్న. మా డాడీ మా మామయ్య చనిపోయిన 3 monthsకి బావ చనిపోయిండు, బావ చనిపోయినాక 2 or 3-4 monthsకి నాన్న చనిపోయిండు. 1 నా లైఫ్లో జరుగుతూనే ఉన్నాయి. పేషెంట్ నుంచి తిను పేషెంట్ నుంచి తిను పేషెంట్ అందరూ బ్యాక్ టు బ్యాక్. అత్తమ్మ నీ మ్యారేజ్ కాకముందుకే కొంచెం ప్రాబ్లం ఉంది అని తెలిసే చేసుకుంది. కానీ నేను మొత్తం బెడ్లోనే చేసేసాను అన్న. మా మామకు కూడా బెడ్లోనే చేసిన అన్న, మా ఆయనకు కూడా బెడ్లోనే చేసిన. నీకు ఆ టైంలో మేజర్గా, ఎందుకంటే ఇది పదే ఎందుకు అడుగుతానంటే చాలా మంది ఆడపిల్లలు ఉన్న కోడళ్ళల్లో నేను లిటరల్గా చెప్తా, కొంతమంది కోడళ్ళు చాలా ఎట్టి సాకిరీ చేస్తారు, కొంతమంది చెయ్యరు. పోనీ అంటే వీళ్ళకి ఏం అర్థం కాదంటే రేపొద్దున మేము అత్తలం అవుతాము, మేం కోడళ్ళం అవుతాము, లేదంటే నాకు కోడళ్ళు వస్తారనేది చూడరు. ఎప్పుడైనా నేను ఒకటి నమ్ముతా, మన మమ్మీ డాడీని కావచ్చు, మన అత్త మామని మనం ఎట్లా చూసుకుంటామో మన వెనుకొచ్చేటోళ్ళు కూడా అట్లా చూసుకోగలుగుతారు, ఎందుకంటే మనం రుబాబుగా మాట్లాడగలుగుతాం. కానీ ఇవాళ రేపు ఆ జనరేషన్ లేదు. నీకు మేజర్గా ఈ గ్యాప్లో నువ్వు విన్న మాటలు ఎట్లాంటివి? ఇవే మాటలన్నా, ఈమె అడుగు పెట్టింది బాయ్యని చంపింది, అటు అడుగు పెట్టింది వాళ్ళని చంపింది, కొడుకు ఇటు అడుగు పెట్టింది ఈయన చంపింది. అంటే అసలు నేను ఈమెకు వస్తలేదు, అందరు పోతుర్రు, ఈమెకు వస్తలేదు అన్నారన్నా. కానీ ఒకటేందంటే అన్న, నేను పుట్టిన కాడ నుంచి నా అయ్య దగ్గరనే ఉన్నా. ఇటు నా అత్త తరపునే, నేను బయట దాన్ని అయితే కాదు. తనకి అట్లా జరుగుతుందని తెలిసే నన్ను తీసుకెళ్ళింది. సో అక్కడ నాదేం లేదు అసలు, వాళ్ళ కర్మ అది. అంత ఆడవరకు అట్లా అంతవరకే రాసింది, కానీ జనాలకు అది అర్థం కాదు కదా. తర్వాత నేను మా అమ్మ దగ్గర కూడా వెళ్ళమ్మా, నేను ఇంట్లోకి వెళ్ళిపోతే తర్వాత నీకు ఏమన్నా అవుతుంది అని అంటే మా అమ్మ పడనే లేదన్న. నేను ఎట్లా వదులుకుంటా నా బిడ్డని? వాళ్ళెవరో నీకు తిండి పెడుతున్నారా చేస్తాలా? నా బిడ్డ నాకు ముఖ్యం. ఎడిపోతావు నువ్వు అలా వాళ్ళకి అక్కడ హాస్పిటల్. ఆ సిచ్యువేషన్ నీ మైండ్ ఏం తిరిగేదిరా ఆ మాటలు విన్న సిచ్యువేషన్ లో? బ్రతకాలనిపించదు నా వల్లనే వీళ్ళకి అయిందేమో అని బ్రతకాలనిపించలేదు. కానీ అక్కడ హెల్త్ ఖరాబ్ అయిన డాడీకి 1 year తర్వాతనే కదన్నా నేను అడుగు పెట్టింది. అంటే ఆల్రెడీ ఆయన హెల్త్ ఖరాబ్ అయింది, ఇక్కడ కూడా హెల్త్ ఖరాబ్ అయినాకనే నేను అడుగు పెట్టింది. అది నేను లేకపోయిందంటే వాళ్ళ చావు ఎవరు చేసేటోళ్ళు? 100% ఎవరు చేసేటోళ్ళు? అసలు నా భర్త లాంటి చావు ఎవరికి రావద్దు తెలుసా అన్న. అలాంటి సిచ్యువేషన్ నాకు కూడా రావద్దు తెలుసా. ఆ సిచ్యువేషన్ ఎంత దారుణమైన సిచ్యువేషన్ తెలుసా. నా భర్త నా ముందేసుకొని ఎవరు చావు చేయడానికి రాకపోతే నేనే ఎత్తుకొని కారణాన్ని తీసుకోవాలని అనుకున్నాను తెలుసా. కోవిడ్ టైంలో చనిపోయింది తెలుసా నా భర్త. కానీ కోవిడ్తో కాదు, ఈ టెన్షన్స్ వల్ల, అమ్మ చచ్చిపోయిందన్న రంది వల్ల తాగి హెల్త్ ఖరాబ్ అయి చనిపోయింది అన్న. అటు నాన్న వాళ్ళు హాస్పిటల్లో, డెక్కన్ హాస్పిటల్ డాడీకి కాల్ తీసేసారు. అమ్మ అక్కడ ఉంది. సడన్గా ఫోన్ చేసి అమ్మ నేను చచ్చిపోతున్నా, నా వల్ల అయితే లేదు, నేను చచ్చిపోవడం ఆయనకు అర్థమైపోయింది అన్న. హెల్త్ ఖరాబ్ అయిపోతుంది కదా, హస్బెండ్ కి అర్థమైపోయింది నేను బతికేటట్లేను. స్ట్రాంగ్ చేసిండు, చచ్చిపోతానని తెలిసి నన్ను చాలా స్ట్రాంగ్ చేసిండు. ఎట్లా అంటే తను బ్రతికుండగానే ఒక అమ్మ అబ్బాయిని చూసి తినకు పెళ్లి చేయాలన్నంత స్ట్రాంగ్ చేసిండు నన్ను. ఒప్పుకోలే, అప్పుడు చచ్చిపోతా అన్నాను. అర్థం కాలే, మళ్ళీ ఒకసారి చెప్పు నాకు. తను బ్రతికుండగానే నా భార్య జీవితం ఆగమైపోతుంది, తను బ్రతికుండగానే ఒక సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తా ఉన్నాడు అన్న నాకు. సూపర్. నేను ఎట్లకి బతకను, నువ్వు ఇంకో పెళ్లి చేసుకొని మంచిగా ఉండా అనే విధంగా. తను ఏంటంటే నేనంటే ప్రాణం తనకి, నేను పోతే తట్టుకోలేదు. సో నేను బతుకున్నాగానే ఒక అయ్య చేతిలో పెట్టాలి. అటు చూస్తే హెల్త్ ఖరాబ్ అయింది, మా అమ్మాయి ఎప్పుడు చనిపోతుందో తెలియదు. ఇటు
మామయ్య చనిపోయిండు, నాకు కూడా ఏదో ఒకటి అవుతుంది అని అడిగితే అప్పుడు చచ్చిపోతా అన్నానన్న నేనే. అదే సిచ్యువేషన్, ఇదే హెల్త్ ఖరాబైన సిచ్యువేషన్ నీకు వస్తే, నాకు వస్తే నన్ను వదిలేసి నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావా? అప్పుడు అన్నావు అన్న చేసుకోను అంటే నేను ఎట్లాగానో పడుతున్నా అన్న. అంటే ఆయన ఇంటెన్షన్ ఏందంటారా, నన్ను అంత ఇష్టపడ్డది ఇట్లా తప్పుగా తీసుకోవడానికి అయితే లేదు, ఎందుకంటే నీ మీద ఉన్న ప్రేమ అంటే జీవితం ఆగమవుతుందేమో, ఎందుకంటే ఇక్కడ అత్త లేదు, ఇక్కడ మామ లేడు కదా. కానీ ఆయన అంటే పెళ్లి చేస్తున్నాడని కాదు, ఆయన ఆలోచన విధానం అనేది ముందు నుంచి కూడా చాలా ఫాస్ట్ ఆలోచన, ఎవరికి ఉండదు అట్లా నేను పోతా ఎవరు బతకాలది అనే విధంగానే థింక్ చేస్తారు. దాని తర్వాత ఎట్లా మళ్ళీ అంటే ఈ రీల్స్ ఇదంతా ఇప్పుడు ఇక్కడ ఇదంతా జరిగిపోయింది. దాని తర్వాత నాకు తెలిసిన విషయం అంటే నీకు కొడుకున్నాడు, అంటే నీకు పుట్టిన కొడుకా సాదుకున్న కొడుకా? సాదుకున్న కొడుకే అన్న. ఎప్పుడు జరిగింది ఈ సాదుకోవడం ఇదంతా ఎట్లా? మా అత్తమ్మ చనిపోయిన సంవత్సరంలో మీ ఆయన ఉన్నాడు అప్పుడు? ఉన్నాడన్న. మీ ఆయన ఉన్నప్పుడే నాకు అబార్షన్ అయ్యి నేను జరిగి బెడ్ సిక్ అయిపోయినా అప్పుడు నా భర్త వర్క్ చేయడం స్టార్ట్ అయినప్పుడు, ఎందుకంటే నేను ఇంట్లో చూసుకోలేను కాబట్టి పని స్టార్ట్ అయినప్పుడు పండు అనే తమ్ముడు ఉంటాడు అన్నట్టు, కొడుకు లెక్కగా. వాడు ఇంట్లో వాళ్ళ అమ్మకు కూడా గర్భసంచి ఆపరేషన్ హైదరాబాద్లో అయితే తనకి ఎవరు ఫుడ్ పెట్టడం లేకపోతే మా ఆయన చూసి, అరే ఎక్కడ తినకు నువ్వు, ఏం చేయకు, అక్కకు కూడా బాగాలేదు కదా, అక్కకు సేవలు చేసుకుంటూ ఉండరా అమ్మ వాళ్ళు వచ్చే వరకు అని అంటే, వాళ్ళ అమ్మ వాళ్ళు 6 నెలలు ఇక్కడ ఆడనే ఉంటే 6 నెలలు నా దగ్గరే ఉన్నాడు అన్న అబ్బాయి. ఆ అబ్బాయి 6 నెలల దగ్గర ఉన్నాడు. నాకు కొంచెం రికవరీ స్టార్ట్ అయింది, అంటే లావున్నా కదా అంత తొందరగా రికవరీ కాలేను నేను. సో వాడు ఉండకుండా నాతో మంచిగానే అయ్యింది. అంటే అడాప్ట్ అంటే అందరం ఏం చేస్తాం, ఎవరన్నా చిన్న బాబుని తెచ్చుకొని పెంచుకుంటాం. మీది ఎట్లా? కాదన్న, అబ్బాయి కూడా కాదు, ఆ అబ్బాయి నా దగ్గర ఉన్నాడు అన్నట్టు. దాని తర్వాత వాడికి ప్రౌడ్ పెరిగింది, ఏదున్నా మా అన్న చూసుకుంటాడు, మా అక్క చూసుకుంటదిలే అన్న ప్రౌడ్ పెరిగేసరికి వాడు పనికి వంగడు అని చెప్పేసి మేము కిరాయికి ఉంచడం స్టార్ట్ చేసాం. మా డాబా పైన కిరాయికి ఉంటే వాడు ఒక్కడే ఉంటున్నాడు అని చెప్పేసి ఒక అబ్బాయిని తెచ్చుకున్నాడు. సో వాడు మా అబ్బాయి వాడు ఇద్దరు రెంట్కి ఉండడం స్టార్ట్ అయినప్పుడు అందరు నన్ను ఎక్కువ అమ్మ అని పిలవడం. అప్పటికి అమ్మ బాగుండలేదు కాబట్టి అందరు అమ్మ అని పిలుస్తుండే. అదేంద్ర రమ్య అక్కని ఇట్లా అమ్మ అంటున్నా అంటే ఇది సిచ్యువేషన్ అక్కది ఇట్లా అని చెప్పాను అన్నట్టు. సో అనుకోకుండా సిచ్యువేషన్ లో బాగా క్లోజ్ అయిపోయినా, వాడు నా కొడుకును నేను బాగా క్లోజ్ అయిపోయినాం, మా ఆయన కూడా. అడాప్ట్ అనేది వేరు, ఫ్రెండ్షిప్ లో ప్రేమతో రావడం వేరు. ప్రేమతోటే ఫస్ట్ వచ్చింది అన్న దగ్గరికి. అది ఇక 2 సంవత్సరాలు మాతోటే 1 ఇయర్ మాతోటే ఉన్న దాని తర్వాత అనుకోకుండా వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి పోవడం జరిగినప్పుడు వాడికి కొంచెం హెల్త్ ఖరాబ్ అయినప్పుడు అక్క అనే పిలుపు కాస్త అమ్మ అని పిలవడం స్టార్ట్ చేసింది సడన్ గా. అమ్మ అని పిలవగానే కనెక్ట్ అయ్యి ఉన్నారు. అమ్మ మామూలు చాలా పెద్ద ఫ్యామిలీ అన్న. కానీ నన్ను అమ్మ అని సడన్ గా పిలవడంతో ఇక నేను మా బావ ఇక కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే మాకు అమ్మ నా పిలిపే దూరం అయిపోయినప్పుడు సడన్ గా వాడు అమ్మ అనేసరికి ఎట్లా ఉంటుంది అన్న. అప్పుడు ఫిక్స్ అయినాం వాడే మా కొడుకు అని చెప్పి. మేము 2 సంవత్సరాలు నేను మా బావ మా మామ నా కొడుకు 2 సంవత్సరాలు హ్యాపీగా ఉన్నామన్న. ఇక కష్ట సుఖాలు షేర్ చేసుకుంటా. మాకు తిండి లేనప్పుడు కూడా వాడు అనుకోకుండా పనికి పోయి కూడా తీసుకొచ్చి పెట్టిన రోజులు ఉన్నాయి. సూపర్. వారి దగ్గర లేనప్పుడు తీసుకొచ్చి నేను పెట్టిన రోజులు ఉన్నాయి. కానీ అప్పుడు ఏం పెట్టలే అన్న. దాని తర్వాత నాకంటూ రూపాయి ఇట్లా మా నాన్న చనిపోవడం వల్ల రూపాయలు వల్ల వాడికి 10-20 రూపాయలు నా కొడుకుని ఇంత బాగా చూసుకోవడం జరుగుతుంది. కానీ అప్పుడు వాడే మమ్మల్ని చూసుకున్నాడు. అబ్బాయి వాళ్ళ ఇంట్లో లేదేమని లేదా? ఏమన్నా అంటే ఫస్ట్ అనుకున్నారని, ఎవరైనా ఎందుకు అనుకోరు, పిల్ల మందు పెట్టిందా అట్లా అనుకుంటారు. కానీ వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే ఏం అనుకోలేదు, బయట వాళ్ళు అనుకున్నారు. బయట వాళ్ళు మందు పెట్టి మలుపుకున్నట్టుంది అన్నట్టుగా మాట్లాడేది. కానీ అది ప్రేమతోటే వచ్చిండు, ఆ ప్రేమ అనే బాండ్ తోటే వచ్చిండు అని అయితే ఎవరు అనుకోలేదు. కానీ వాళ్ళ అమ్మ అయితే అనుకుంది. అంటే వయసులో ఉన్న అబ్బాయే కాబట్టి ఇంకో విధంగా కూడా మాట్లాడుతున్నారన్న. అది కూడా జరిగింది నా లైఫ్ లో రీసెంట్ గానే తెలిసింది. ఇంటర్వ్యూల వల్ల బయటకు వచ్చింది ఏంటంటే బయట వాళ్ళు కాదంట నా అన్నది, మా రిలేషన్ వాళ్ళే అన్నారని తెలిసింది. సో ఏమని వాడితో నాకు సంబంధం ఉంది అనేసి. ఓకే, ఇంత మూర్ఖులు ఉన్నారన్న. సో అన్న ఇది ఈ పదాల అబ్బాయిని కూడా కదిలిస్తాయి కదా. మా ఇద్దరికి ఒకటే అన్న, మేమంటూ కరెక్ట్గా ఉన్నాం. నా తల్లి వాడి తల్లి కరెక్ట్గా ఉంది, నా తల్లి కరెక్ట్గా ఉంది. ఎవరితో మాకేంటి, నా అమ్మ అంటే ఏంటో నాకు తెలుసు. నా అమ్మ నేను ఏది చెప్తా నేను అదే అన్న. వాడికి అంత ప్రేమగా ఉంటాం తెలుసా అన్న మేము. స్టిల్ ఇప్పటికి కూడా నేను చెప్పాను. ఈ సిచ్యువేషన్ ఏదైతే ఏదో సంబంధం ఉంది ఇంకోలాగా మాట్లాడినప్పుడు అబ్బాయి మైండ్ లో కావచ్చు, నీ మైండ్ లో మెసేజ్ ఏంటి, థాట్ ఏంటి అసలు? నేను అనుకున్నాను, నేను అసలు చేసుకోను అన్నప్పుడు వాడు కూడా అన్నాడు, అమ్మ నీకంటూ ఒక లైఫ్ కావాలి కదమ్మా, ఇప్పుడు నేను కూడా పెద్దోని అయితే ఒక నాకు భార్య వస్తుంది, సో నేను మంచిగా చూసుకోవచ్చు నన్ను నిన్ననే కాదు మా అమ్మని కూడా. సో నాకంటూ ఒక లైఫ్ అవుతుంది, సో నువ్వు చేసుకోరాదమ్మా అని అంటే నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమన్నాడు. ఎవరిని చేసుకోమన్నాడు?
మా బావ అన్నప్పుడే మా బావకి వత్తాసి వీడు వలికిండు. స్టిల్ నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అంటే నీ సంబంధం చూసి చేయడానికి కూడా నా కొడుకు రెడీ అన్నా నాకు. కానీ చచ్చిపోతా అని చెప్పిన కాబట్టి వాడు ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నా. కానీ చేసుకుంటా అంటే ఇప్పుడు కూడా సంబంధం చూసి మా అమ్మ వాడు ఇద్దరు కలిసి చేస్తారు నాకు. మా అక్క మా అమ్మ అందరు కలిసి చేస్తారు. మెయిన్ వాడు కూడా, ఎందుకంటే వాడికి తెలుసు అన్న, వాడు చిన్నోడు కాదు కదా. రేపటి రోజున మా అమ్మని చూసుకుంటుందో లేదో వచ్చే ఆమె కూడా మా అమ్మకంటూ లైఫ్ ఉండాలని కూడా ఆలోచిస్తాను. అంటే ఇట్లా అంత అమ్మ అనే అంత పోయినాక వాళ్ళ ఫ్యామిలీ నుంచి అంటే ఏ ఫ్యామిలీ కానీ యాక్సెప్ట్ చేయదు. నా కొడుకు ఆమె అమ్మ అనుడు ఏంది ఇదంతా అనేది ఉంటుంది. ఎప్పుడు రాలేదు అట్లాంటిది? ఫస్ట్ వాళ్ళ అమ్మ ఒప్పుకుంది ఎప్పుడు. ఫస్ట్ ఎందుకు అనేసి అనుకోవడం జరిగింది. కానీ నేను చూపించే ప్రేమకి కానీ వాడికి ఏమైనా చిన్న దెబ్బ తట్టుకోలేను, నా ప్రాణం వెళ్ళిపోయింది. వీళ్ళని ఆడిపోతుంది, అది కనిపించేసేది, నేను చచ్చిపోతాను అంత ప్రేమ. ఎందుకంటే నాకు అమ్మ అన్న పిలుపు ఎవరు దగ్గర రాలే కదన్న. ఆ పిలుపు అనేది కడుపుని కదిలిస్తాను. ఇప్పటికీ చెప్తా వాళ్ళ అమ్మ, ఇప్పుడు మీరు కాల్ చేయమన్నా ఇప్పుడు నేను కాల్ చేస్తానా, అది నీ కొడుగా నా కొడుకు అంటే నీ కొడుకే అంటారు అన్న. ఒక్కసారి కాల్ చేసి చూద్దాం. చేద్దామన్నా, అమ్మ వర్క్ లో ఉంటుంది కానీ చేస్తాను నేను. ఒక్కసారి చేసి చూద్దాం. ఒకసారి మాట లీలవన్నా అక్క ఒక్కసారి. అక్క హలో అమ్మ, నమస్తే. నమస్తే. ఇప్పుడు రమ్య మీకేమవుతుంది? చెల్లె. ఇప్పుడు అమ్మ అని మీ బాబు ఆమెను పిలుస్తాడని అంటుందామె. మీ కొడుకు వేరేటోళ్ళని అమ్మ అంటే మీకేమనిపేదా? ఏమనిపేదంటే తను చూసిన ప్రేమతోటి అట్లా పిలుస్తాడు. ఒకప్పుడు దగ్గర చేసి తను మాట్లాడింది. ఇక నాకంటే ఎక్కువ చూసుకునేది పాపం. ఇక తనకు కూడా పిల్లలు లేరన్న ప్రేమతోటి బాగా చూసుకునేది. నీతో ఎవరన్నా వీళ్ళిద్దరు బాండింగ్ చూసి నీతో మాట్లాడిన మాటలు ఏ విధమైన మాటలు చెప్పారమ్మా నీకు? నాకు అలాంటి ఏం చెప్పలేదండి. ఎవరేమనుకున్నా నేను ఇక వాళ్ళ మీ కొడుకు ఆమెతో తిరుగుడేంది, ఆమె నమ్మానుడేంది అలా ఏం అనలేదు. కాకపోతే అలా ఏంది ఇలా అంటే తను ఇట్లా దగ్గర తీసింది కాబట్టి ప్రేమతోటి అట్లా అన్నట్టు నేను చెప్పాను. నా కొడుకు కూడా ఇక అలానే నా అమ్మలాగా చూసుకుంది, అమ్మ కంటే ఎక్కువ చూసుకుంది అనేసి ఆయన కూడా అట్లా అన్నాడండి. వాళ్ళకు కూడా సమాధానం అట్లా చెప్పిండు. మొత్తం రమ్యకి ఇచ్చేస్తావా మీ కొడుకుని? ఇచ్చేసిందంట. ఇస్తా గాని ఇద్దరికి, కాకపోతే నాకంటే ఎక్కువ తనే పాపం బాగా చూసుకుంటది. బాగా చూసుకుంటది, తనంటే ప్రాణం. ఓకే. ఎంతమంది అమ్మా నీకు పిల్లలు? నాకు ఇద్దరు బాబులండి. మరి ఇవ్వచ్చు కదా, ఒక బాబుని ఇచ్చేయచ్చు మొత్తానికి. ఇచ్చేసిందా? సారీ, ఇచ్చేసింది. అమ్మ నీ గొప్పతనానికి అసలు రేపు ఊర్లలో ఎట్లుంటారు, వెళ్ళంటే మళ్ళీ అంటారు. అట్లాంటిది మీరు కూడా ఒక స్టాండింగ్ నుండి రమ్య పరిస్థితి అర్థం చేసుకొని మీరు మాట్లాడడం అనేది కూడా చాలా గ్రేట్ థింగ్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే రమ్య చెప్పిన దాంట్లో కొన్ని ఇట్లలో అంటే తప్పుగా అర్థాలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారని చెప్తా ఉన్నది. ఈ సిచ్యువేషన్ మీ దగ్గరికి వచ్చిందా తల్లి? రాలేదండి. మీతో లేదండి, మాట చాలా ఏం రాలేదు. అంటే వీళ్ళకి ఏదో ఏదో తప్పుడు ఏదో ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది ఇట్లా ఏం లేదండి. మా ఫ్యామిలీలో తన గురించి బయట వాళ్ళు ఎవరన్నా? బయట వాళ్ళు ఎవరు ఏమనలేదండి. ఓకే ఓకే. నాతో అయితే ఏమనలే. మీతో ననలే, మీ దగ్గరికి రాలేదు అంతే కదా? రాలే. ఓకే. అక్క వాడు ఎవరి కొడుకు చెప్పు. మరి ఎవరికన్నా నువ్వుగా నాని కానా చెప్పు. ఇద్దరు కొడుకులు, ఇద్దరు తల్లు ముద్దుల కొడుకు. సరే నీ కొడుకు అది నా కొడుకు ఫోన్ చేయని చెప్పు ఒకసారి, తొందర చేయమను. అక్క థ్యాంక్ యూ అక్క. నాకు ఫోన్ చేయను అక్క థ్యాంక్ యూ. ఓ సూపర్. ఏం పేరు అక్క పేరు? పద్మక్క. నీకు సంతోష్ త్రూగా ఒక సెల్యూట్. ఎందుకంటే ఇవాళ రేపు మనుషులు ఎట్లా ఉన్నారంటే కల్తీ తిండి తిని మొత్తం కల్తీ థింకింగ్లో ఉన్నారు. బట్ మీరు ఒక్కరు మనుషుల్లాగా అనిపించారు నాకు. మీ మైండ్ సెట్ కానీ మీరు ఆమె రమ్యకున్న సిచ్యువేషన్ని, ఒక ఆడపిల్లకున్న సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకొని సూపర్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ పద్మక్క. ఓకే. అమ్మ కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు అమ్మ అర్థం చేసుకోకపోయేది ఉంటే నేను నా భర్త చనిపోయినాక నా కొడుకుని తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టేదాన్ని కాదు. మీతో పాటే ఉంటాడు ఇప్పటికి? మాతో పాటే ఉన్నాడు అన్న. మొన్న రీసెంట్ గా 2 years వరకు మాతోటే ఉన్నాడు. ఈ మధ్యలో ఏమైంది? ఇదే కొంచెం సిచ్యువేషన్స్ వల్ల ఇక అమ్మ దగ్గర ఉంటా, నేను అక్కడ ఇక్కడ హ్యాండిల్ చేస్తా అని చెప్పేసి
అనడంతో నేను అక్కడే ఉండని అని చెప్పేసి వదిలేసి అక్కడ పెట్టినాను. ఇక నేనే అప్పుడు వస్తూ పోతూ ఉంటాను అన్నమాట. ఓకే, ఎప్పుడు నీకు మేజర్గా ఎవరు నీ పక్కన లేనప్పుడు నీకు బాగా గుర్తుకొచ్చే సందర్భం ఏంటి? మీ హస్బెండ్ చనిపోయిందా లేదంటే నీకు అపర్షన్ అయిందా? అబార్షన్ అయిందన్న, చనిపోయిండు ఆయన, మళ్ళీ తిరిగి రాడు. కానీ ఆయన ఉంటే నీ హ్యాపీనెస్ హస్బెండ్ మళ్ళీ లేదన్న, నేను చనిపోయినా నేను ఎప్పుడు అనుకోలేదు. ఆహా, ఈ బాబు ఏం అవ్వకుంటూ వస్తే ఈరోజు మీ ఆయనను చూసుకునేటోడు. అవునన్న, అందుకంటే నా ప్రెగ్నెన్సీ పోవడమేనా, ఒకరు ఆయన పోయినా కూడా తన రూపం అనేది నా కడుపు నుంచి బయటకు వచ్చింది అని తనని చూసుకుని బ్రతికేసేదాన్ని. ఓకే, సో నాకు 2 సార్లు పోయిందన్న, ఒకటి కూడా కాదు. సో అందుకని 2 టైమ్స్ అయ్యేసరికి 2 టైమ్స్ నా బేబీని ఓడగొట్టుకున్నా అన్న బాధ మాత్రం ఒక్కదాని ఉన్నప్పుడే గుర్తు. ఇప్పుడు లిటరల్గా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ మైండ్లోకి వచ్చే థాట్ ఏంటి? నా ఒంటరిగా ఉన్నప్పుడు నా థాట్ ఇదే అన్న, నాకంటే ఒకళ్ళు ఉంటే బాగుండు. ఇప్పుడు వాడు ఎంతైనా నా కొడుకే, కాదని నేను అనట్లేను, కానీ అమ్మ చేస్తుంది కొడుకే. కానీ ఎంతైనా సరే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చూసినప్పుడు కనలేదు అంటే మళ్ళీ బాధపడతాడు నా కొడుకు. కానీ మనంటూ మన బాండ్ ఒకటి ఉండాలన్న. ఇప్పుడు నేను ఏమైనా ఏం చేసినా మా అమ్మ నన్ను యాక్సెప్ట్ చేసిండు. ఎట్లా ప్రేమించి నేను చేసుకున్నావు, అప్పటికి వద్దు అని చెప్పింది మమ్మీ, వద్దు వాళ్ళతో ఉంటే లైఫ్ ఉండదు అని చెప్పింది అన్న. కానీ మా అమ్మ మాట వినకుండా చేసుకొని కష్టాలు పడి 60 సంవత్సరాలు పడాల్సిన కష్టాలన్నీ 5 సంవత్సరాలు పడి వచ్చినావు నా బిడ్డ అని మళ్ళీ నన్ను యాక్సెప్ట్ చేసి మా అమ్మ నన్ను ఇంట్లో పెట్టుకొని చూసుకుంటాను. సరే నన్ను చూసుకుంటానన్న, ఎవరు నేను కడుపులో పుట్టినా కాబట్టి చూసుకుంటాను. సరే నా కొడుకు వచ్చిన నా కొడుకును కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయాలన్నా, చేసింది. బయట ప్రపంచం గొడవలు పెట్టిళ్ళు, అయినా వాళ్ళందరికీ సమాధానం చెప్పింది మా అమ్మ. వాళ్ళిద్దరి తల్లి కొడుకుల బంధమే ఎక్కడున్నా నాకు ఏదంటే అది చేస్తాను మా అమ్మ. ఓకే, ఇది ఇప్పుడు ఒకసారి అడిగి 10 నిమిషాలు నాకు అమ్మ నాకు ఇట్లా డబ్బులు కావాలి 20,000 కావాలని అంటే అటు పోయి వచ్చే లోపల మా అమ్మ అత్తది, ఇక తిడుతుంది. కాకపోతే కామన్ ఉంటుందిలే, అనగానే చేతులు పెడతారా, 4 మాటలు అంటే వాళ్ళకు కూడా నిమ్మలం అవుతుంది. నేనంటే లెక్కలేదు నీకు, నేనంటే అది, నేనంటే ఇది అంటే ఏం చేయాలమ్మా, కిరీటం పెట్టాలా నేనేమన్నా అంటే మా అమ్మతో అట్లా మాట్లాడానికి రాదు. నా డాడీ బేబీని నేను, నా హస్బెండ్ బేబీని లేకపోతే డాడీ బేబీ అంటే మమ్మీతో ఎక్కువ లేదు, ఎక్కువ ఉండదు, తిడతాను నేను. అంటే ప్రేమ చూపిస్తే మా అమ్మ ఏడ దూరం అయిపోతుందో అన్న టెన్షన్ లో నేను చూపాను. ఓకే, నీ లైఫ్ లా దేవుణ్ణి నువ్వు ఏదైనా కోరుకోవాలనుకున్నప్పుడు ఏం కోరుకున్నావు? ఏం కోరుకుంటావు అని అంటే అన్ని కోరుకుంటాను. ఇస్తే ఛాన్స్ ఇస్తే. ఎన్నిసార్లు తిట్టినావు దేవుణ్ణి? తిట్టలే అన్న ఇప్పటి వరకు, ఇంత ప్రాబ్లం చేసినావు అన్న. ఇంకొక విషయం చెప్పాలంటే నేను అనుకున్న ప్రతి ఒక్కరు ఇచ్చినాను దేవుడు, ప్రతి ఒక్కటి ఇచ్చినాను. నేను ఈ విషయం చెప్తున్నా అనుకోకపోతే, నాకన్నా ముందు నా భర్త చనిపోవాలని కోరుకున్నాను. ఎవరైనా కోరుకుంటారా అన్న? ఎందుకు అట్లా? తను వీక్ అయిపోయి పని కూడా చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాడన్న. తనకన్నా ముందు నేను చచ్చిపోతే అనాథ అయిపోతున్నాను. ఆయన అనాథ అవుతాడని నాకంటే ముందు మా హస్బెండ్ చనిపోవాలనుకున్నాం. చనిపోతాడని నాకు అర్థమైపోయింది అన్న, స్మెల్లింగ్ సెన్స్ అండ్ నాడీ సెన్స్ అర్థమైపోయింది. తను చనిపోతాడని రోజు నా కొడుకు నేను బెడ్లో ఇట్లా పడుకొని ఉన్నప్పుడు చూసుకుంటున్న రోజులు ఉన్నాయి. 2 నెలలు చూసినా ఏ రోజు ఈ తల్లి చనిపోతాడా అని. ఓకే, ఈ అన్ని బాధలు మా అమ్మకు ఒక్కరోజు చెప్పలేదు, ఒక్కరోజు కాదు. ఆ థాట్ ఏంది అంటే, నేను పోతే నా భర్త ఎప్పుడైనా సరే నా భర్త చేతిలో ఇట్లా పెట్టి, బావా నీకన్నా ముందు నేనే ముత్తైదుగా పోవాలి బావా అన్న రోజులు ఉన్నాయి. కానీ ఆయన చివరాఖరికి వచ్చినప్పుడు నన్ను నేను స్ట్రాంగ్ చేసుకొని, నేను చచ్చిపోతే తను అన్నది బ్రతకలేడు. తెలుసు అన్న, భార్యాభర్తల బంధం అనేది. ఇంకా చెప్పాలంటే తను రిలేషన్లు అంటే అట్లా గలీజ్గా అంటున్నా అనేది మీరు అనుకోకండి అన్న. భార్యాభర్తల బంధం ఇంకా కలిసి ఉన్నప్పుడు కూడా మాకు అంత బాండ్ లేదన్న. కానీ మేము ఎప్పుడైతే విడిపోయి ఒక ఫ్రెండ్షిప్ బాండ్లో ఉన్నామో బాగా కనెక్ట్ అయిపోయినాము, బాగా ఎడిక్ట్ అయిపోయినా నాకు. తను ఒక అమ్మ లెక్క ఎడిక్ట్ అయిపోయాడు, నన్ను నాలో అమ్మని చూసుకున్నాడు అన్న. సో మళ్ళీ నాకేమన్నా అయితే చిన్నతనంలో ఇవన్నీ ఎట్లా భరించిన డౌట్ వస్తుంది. అదే షాక్ అంటే ఏంది, అదే ఏదో అంటారు కదా, ఒక మూమెంట్ నాకు ఏదో ఒకటి నేర్పించింది అన్న. ప్రతి ఒక్క మూమెంట్ నాకు ఏదో ఒకటి నేర్పించింది. అందరి నుంచి ప్రతిదీ నేర్చుకొని అప్పుడు ఎట్లుండేదన్నంటే భయం. ఇప్పటికీ నాకు భయం అన్న. ఇప్పుడు మీకు కూడా రీసెంట్గా మేము ఫస్ట్ కలిసినప్పుడు కూడా అన్న నాకు భయం, పక్కన నా తమ్ముడు ఉంటేనే నేను అడుగు పెట్టినా అని భయం. 24 గంటలు ఇట్లా పట్టుకొని ఉండేంత భయం ఇప్పటికీ ఉంది నాకు. వదిలేస్తే ఏమైనా అయిపోతుందేమో నాకు అన్న భయం ఇప్పటికీ ఉంటుంది అన్న. కానీ దాన్ని నన్ను స్ట్రాంగ్ చేసాడు అన్న కొంచెం కొన్ని విషయాలలో నన్ను.